నమస్తే. మొత్తానికైతే తెలంగాణలో కార్పొరేషన్ అండ్ మున్సిపల్ ఎలక్షన్ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరికొద్ది గంటల్లో నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో బీజేపీ అయితే విస్తృతంగా విజయ సంకల్ప సభలను ప్రతి మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ లో నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను వేములవాడ, ప్రస్తుతం అయితే మనం వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నాము. బీజేపీ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు ఉన్నారు. ఈ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది అనేది. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మొత్తానికి భాజపా ఇప్పుడు అధికారంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఫేవర్ గా అంటే కాంగ్రెస్ కు వెళ్లే అవకాశాలు లేదంటారా? ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? బండి సంజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, మున్సిపాలిటీలు కొట్టబోతున్నాం, ప్లస్ కరీంనగర్ కార్పొరేషన్ ఖచ్చితంగా గెలవబోతున్నాం. దాంట్లో అనుమానం ఏం లేదు. అన్ని ఛానల్స్ చేసిన సర్వేలలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ప్రభుత్వానికి కూడా తెలుసు స్థానిక సంస్థలలో గెలవడం అంత సులువు కాదు అని చెప్పి తెలిసే కేంద్ర నిధులు రావడం లేదు, అభివృద్ధి కుంటుపడ్డదనే ఉద్దేశంతో పార్టీ రహితమైనటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు పెట్టారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు పెట్టకపోతే మున్సిపాలిటీలోకి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఆ లోకల్ ఎమ్మెల్యేలను కూడా రానియలేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ కంపల్షన్లో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలకు కూడా పోయిన్లు. రిజర్వేషన్ పూర్తి అయిపోయినాయి. షెడ్యూల్ కూడా రేపు మాకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అనేక కుంభకోణాలలో ఇరుక్కపోయి అంతర్మతంలో పడి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర నిధుల నుంచి వెళ్ళి గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి, సంక్షేమానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పని చేసే పరిస్థితులు వాళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ కలహాలతోటి, అంతర్గత కుంభలాటలతోటి, రోజుకొక ఎంక్వైరీస్ ద్వారా వాళ్ళు కూడా కోలుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ లేరు, ఇక్కడ లేరు. కనుక వాళ్ళు కూడా ఈ పోటీలో నామమాత్రమే. సార్ ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ప్రధానంగా ఇప్పుడు పోటీలో ఉండబోతుందో, గత ఎంపీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో గుండు సున్నా వచ్చిన పరిస్థితి, ఎమ్మెల్సీలో పోటీ వేయలేని పరిస్థితి. సో ఇప్పుడు గ్రామ పంచాయతీలో కూడా అంతంత మాత్రమే రిజల్ట్ వచ్చింది. సో ఏమైనా ప్రభావం చూపుతుందా? ఏదైనా కనీసం ఒక్క మున్సిపాలిటీ అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? నాకు తెలిసి మున్సిపాలిటీలలో వారి ప్రభావం పెద్దగా ఉండదు. ప్రజలు చాలా విఘ్నులు. ఏ పార్టీకి ఓటేస్తే మాకు పనులు అవుతాయి, స్వచ్ఛమైన పాలన మాకు అందుతుంది అనేటువంటి దాంట్లో అర్బన్ కూడా చాలా తెలివైన వాళ్ళు. 100% మున్సిపాలిటీస్ల యొక్క అభివృద్ధి అనేది కేంద్రంపైన ఆధారపడేది. సో కేంద్రం నిధులు ఇచ్చిన పాలక వర్గం నిజాయితీగా లేకపోతే, పారదర్శకంగా లేకపోతే, అవినీతిమయమైపోయి ఆ వచ్చిన నిధులు కూడా ప్రజలకు అందవు, అభివృద్ధి నోచుకోరు ప్రజలు. అందుకనే రాష్ట్రం నిధులు ఇవ్వట్లేదు. కేవలం కేంద్ర నిధులపైన రాష్ట్రం ఆలోచిస్తుంది, మున్సిపాలిటీ ఆలోచిస్తున్నాయి. అక్కడ పాలక వర్గం బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉంటేనే పారదర్శకంగా అభివృద్ధి జరుగుతుంది. రాబో శాసనసభ ఎన్నికలకు మేము గెలవాలి అనుకునే ఒక ఆలోచనతో, ఇంకా భయంతో, బాధ్యతతో పనిచేస్తారు. అంతేకాకుండా బండి సంజయ్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా ఉన్నారు. కేంద్రంలో వారికి పలుకుబడి ఉంది. తన నియోజకవర్గంలో 6 మున్సిపాలిటీస్, ఒక కార్పొరేషన్ ఉంది. అంటే బలమైనటువంటి ఈ కార్పొరేషను, అదేవిధంగా ఈ మున్సిపాలిటీ యొక్క ఓటర్స్ అనేవాళ్ళు ఈ పార్లమెంటుకు చాలా కీలకం. అందుకని వారు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంకా అత్యధికంగా నిధులు తేవడానికి ఈ ఎన్నికల గెలుపు దోహదపడుతుంది. కనుక ఏ యాంగిల్ చూసుకున్నా కరీంనగర్ పార్లమెంటు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బలమైన శక్తిగా గెలుపు దిశ వైపు భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. రాబోయే శాసనసభ ఎన్నికల వరకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. కాంగ్రెస్ ముక్త భారత్గా మారబోతుంది. వచ్చే సంవత్సరం ఇటు హిమాచల్ కానీ కర్ణాటకలో జరిగేటువంటి శాసనసభ ఎన్నికలలో
100% బీజేపీ గెలుస్తుందని చెప్పి ఇప్పటికే సంకేతాలు ఉన్నాయి. అంటే ఇక మిగిలిన ఒక తెలంగాణ, ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత తెలంగాణలో కూడా ఎట్లా ఉంది సార్? 2 సంవత్సరాల నుండి మీరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సార్? రాష్ట్ర ప్రభుత్వ పనితీరు స్వయంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. గడిచిన ప్రభుత్వం అన్యాయంగా అప్పులు చేసింది, వడ్డీ కట్టలేకపోతున్నా, ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో మేము అప్పులు తీసుకొస్తున్నాం, నేను ఏదో జరిగిపోద్ది అనుకున్నా, చిల్లి అవ్వలేదు నా దగ్గర, ఏం చేయలేకపోతున్నా అని చెప్పి స్వయంగా ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాలు ఏమున్నాయి? ఒకళ్ళపైన వాళ్ళు విమర్శించుకోవడం. ప్రాజెక్టులు కట్టాలంటే డబ్బులు కావాలి, కట్టడానికి డబ్బులు లేవు కనుక ఒక డొంక తిరుగుడుగా ఎవరిపైన నేపాలు వేసుకుంటూ, కాలవ్యాపం చేసుకుంటూ, కాలక్షేపం గడుపు చేసుకుంటూ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితిలో గడిచిన 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం లేదు. గడిచిన 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం కూడా ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఒకటి సార్, ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలో కావచ్చు, కొన్ని కార్పొరేషన్లో కావచ్చు, మైనారిటీ ఓటు బ్యాంకు కొన్ని డివిజన్లు మేయర్ స్థానం సాధించాలంటే కొన్ని డివిజన్లు మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న డివిజన్లు శాసిస్తాయి. సో ఇప్పుడు అంటే బీజేపీకి మైనారిటీ ఓటు బ్యాంకు అంటే డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎలా ఉంది? అదే తప్పు. మైనార్టీలు కూడా ప్రజలే, వాళ్ళు కూడా ఆ మున్సిపాలిటీలో ఉంటారు, ఆ వార్డులో ఉంటారు. ఆ గ్రామ అభివృద్ధి కావాలి, ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి, ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు కావాలి. కానీ అభివృద్ధి ఎవరు చేయగలుగుతారని చెప్పి ఆలోచిస్తారు తప్ప ఇక్కడ మతపరమైన ఆలోచన ప్రతి మైనార్టీలో ఉందనుకోవడం పొరపాటు. ఎక్కడో కొన్ని ప్యాకెట్లలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన దగ్గర ఉంటుండొచ్చు, కానీ సహజంగా మరి అదేవిధంగా 30%, 20% మైనార్టీస్ ఉన్నటువంటి అస్సాం లాంటి అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో బీజేపీ గెలిచింది కదా, 30-35% ఉన్న దగ్గర గెలిచింది. ఎంఐఎం ఏమన్నా ప్రభావం చెప్తా? ఎంఐఎం కొంత హైదరాబాద్ వరకు వాళ్ళ కొంచెం ప్రభావం ఉంటుంది. కొద్దిగా గొప్ప ఉంటే నిజామాబాద్, కరీంనగర్లో కొంత ఉండొచ్చు. కానీ ఈ గ్రామీణ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో వాటి ప్రభావం ఉండదు. వాళ్ళు చేయగలిగేది ఏం లేదు కదా, వాళ్ళు కేంద్రం నుంచి నిధులు తేలేరు, రాష్ట్రం నుంచి నిధులు రావట్లేరు. సో ఎక్కడ అధికారులు లేని వాళ్ళు ఇక్కడ అభివృద్ధి నిరోధకులకు ఎందుకు మారుతారు? వాళ్ళు మారాలని పిలిపించిన ప్రజల్లో మమేకం ఉన్నటువంటి వాళ్ళు వాయు వరుసలతోటి పిలుచుకొని సహజీవనం గడుపుతున్నటువంటి గ్రామీణ పట్టణ వాతావరణంలో నివసించే మైనార్టీలు కూడా వీళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తున్నారు వాళ్ళు కూడా. సో బీజేపీకి మైనార్టీ సందర్భ వ్యతిరేకమని స్లోగన్ అయితే తప్పది. ఓకే, అంటే ఈ రోజు అయితే వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో వేములవాడ నియోజకవర్గంలో అయితే ముఖ్య కార్యకర్తల విజయ సంకల్ప సభ మీటింగ్ అయితే నిర్వహించారు. సో ఎలా ఉంది? కార్యకర్తలు ఎలా ఉన్నారు? ఉత్సాహం? సో గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? అన్ని పార్టీల కంటే కూడా చాలా అడ్వాన్స్డ్గా రిజర్వేషన్ రాగానే తగు విధంగా ఇక్కడ స్థానిక నాయకత్వం 2-3 పేర్లను ప్రపోజ్ చేసి పార్లమెంటు క్యాంప్ ఆఫీస్కి పంపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరిగింది. సర్వేలు చేస్తూ ఉన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాలనుకునే సంకల్పం బీజేపీలో ఉంటుంది. 2 రోజుల్లో టికెట్ షెడ్యూల్ ప్రకటించగానే వెంటనే అందరికంటే ముందు మేము టికెట్లు ఇస్తాం, దాంట్లో అనడం లేదు. రేపు దానికి సంబంధించిన నేషనల్ స్థాయి ఇన్ఛార్జి కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా రేపు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ నివేదికలన్నీ కూడా తీసుకుపోయి రేపు వారికి సమర్పించడం జరుగుతుంది. తదనంతరం షెడ్యూల్ వస్తే వెంటనే ఆ షెడ్యూల్ ప్రకారంగా బీఫామ్లు ఇచ్చి అందరికంటే ముందు ప్రచారంలో ముందుకెళ్లాలని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.